బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే నదులు, వాగులు, వంకలు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే తెలంగాణలోని ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. నేను రాత్రి నుంచి కూడా తెలంగాణలోని చాలా జిల్లాలకి ఇప్పటికే భారీగా వర్షపాతం నమోదైంది. అయితే ఇప్పటికే ముసురు వానతో చాలా వరకు కూడా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ హైదరాబాద్లోని చాలా ప్రదేశాల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే చెరువులు, జలాశయాలు కూడా అన్నిగా నిండు కుండలుగా మారాయి. ఇలాంటి సమయంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. మనము ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా అంటే తెలంగాణలో ముందుగా ఎక్కడ మనకు ఏ రాష్ట్రాల్లో ఎలా వర్షాలు కురుస్తున్నాయి అండ్ వాతావరణ శాఖ ఏ రకంగా అలర్ట్ జారీ చేసిందో దానికి సంబంధించి కూడా మీకు మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ దానికంటే ముందు కూడా ఎక్కడెక్కడ నిన్న రాత్రి ఎంతవరకు వర్షపాతం నమోదైందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సూర్యాపేటలో 11.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ములుగు జిల్లా వెంకటాపురంలోని ఏలుబాకలో 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 10.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మంలో 9.9, వరంగల్లో 9.78, మంచిర్యాలలో 9.58, మహబూబాబాద్లో 8.98, ఇక హైదరాబాద్లో 8.63, వికారాబాద్లో 7.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. సో ప్రజెంట్ మీకు ఒక మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను. వాతావరణ శాఖ చూపించిన మ్యాప్ ప్రకారం మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన తెలంగాణ రాష్ట్రం. అయితే ఇక్కడ కొన్ని జిల్లాలకు ఇక్కడ మనకు గ్రీన్ కనిపిస్తుంది, ఎల్లో కనిపిస్తుంది, అదేవిధంగా ఆరెంజ్ కనిపిస్తుంది. సో ఈ గ్రీన్ ఉన్న చోట అంతా కూడా నో వార్నింగ్, అంటే కాస్త తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయి. ఎక్కడెక్కడైతే ఎల్లో ఉంది కదా అక్కడ కాస్త భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్లేసెస్లో ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో మనం చూసుకుంటే ములుగు. ఇక్కడ ములుగులో ఇక్కడ కంప్లీట్గా కూడా ఇక్కడ చూసుకుంటే మనము ఈదురుగాలు వచ్చేసి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ములుగు జిల్లాకు కంప్లీట్గా కూడా ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అయితే థండర్ స్టార్మ్స్ విత్ మ్యాక్సిమం సర్ఫేస్ విండ్ స్పీడ్ లెస్ దాన్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ అని కూడా చూపిస్తుంది. ఇక మోడరేట్ రెయిన్ 5 to 15 మిల్లీమీటర్స్ పర్ అవర్ అంటూ కూడా మనకు ములుగుకి సంబంధించి ములుగులో ఈ రకంగా వర్షపాతంతో పాటు ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది అంటూ కూడా ములుగు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సో ములుగుతో పాటు ఇంకా ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిందో కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ రాజన్న సిరిసిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాజన్న సిరిసిల్లలో కూడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో దానికి సంబంధించి కూడా మనము ఆరెంజ్ అలర్ట్ ఇక్కడ రాజన్న సిరిసిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసిన చూస్తున్నాం. మ్యాప్లో మనకు ఇందాక నేను చెప్పినట్లు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకటి, ఇక ములుగు జిల్లా ఒకటి, మరొకటి జిల్లా వచ్చేసి సిద్దిపేటలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. ఇక సిద్దిపేట విషయానికి వస్తే సిద్దిపేటకి సంబంధించి సిద్దిపేటలో కూడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. సో
సిద్దిపేట, ములుగు, రాజన్న సిరిసిల్ల ఈ మూడు డిస్ట్రిక్ట్స్కి సంబంధించి, ఈ మూడు జిల్లాలకు సంబంధించి కంప్లీట్గా కూడా ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. అక్కడ ఆ జిల్లాల్లో ములుగు, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల ఈ మూడు జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. అక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి. సో ఈ రకంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఇంకా రాబోయే 3 రోజుల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే చాలా వరకు కూడా వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. అయితే తెలంగాణకు కొన్ని జిల్లాల్లో అంటే రాబోయే 2 రోజుల్లో తెలంగాణకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. సో దీంతో కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మరో 11 జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. అండ్ ఆ జిల్లాలకు కూడా గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. సో ఇందాక నేను చూపించినట్లు ఈ మ్యాప్లో మనం చూసుకుంటే మన తెలంగాణ మ్యాప్ ఇది. సో కొన్ని జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేసింది, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఇక మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే రాబోయే 2 రోజుల్లో భారీగా వర్షపాతం నమోదైతే అది కాస్త ముందుగానే హెచ్చరిక నేపథ్యంలో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వరదలు ఏమన్నా పోంచి ఉండే ప్రమాదం ఉందా అంటే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నేను చెప్పినట్లు కొన్ని జిల్లాలకు సిద్దిపేట కావచ్చు, ములుగు కావచ్చు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వరద ప్రమాదం కూడా పోంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ఇప్పటికే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక వికారాబాద్, మహబూబ్ నగర్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ జిల్లాలో వర్షాలు కొనసాగబోతున్నాయి. ఇక రానున్న మరో 3 రోజులు కూడా ఇదే రకంగా ఈ జిల్లాలో వర్షాలు కంటిన్యూస్గా కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సో ఈ వర్షాలకు అదేవిధంగా ఈదురు గాలులు కూడా తోడవుతున్నాయి. సో గంటకు ఇందాక నేను చెప్పినట్లు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇకపోతే మన హైదరాబాద్ సంగతి ఏంటి? ఎందుకంటే మనం మొన్న కూడా చూసాము. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి ఇన్ఫ్యాక్ట్ చాలా ప్లేసెస్లో, హైదరాబాద్లోని చాలా ప్లేసెస్లో కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. రాజధాని నగరం హైదరాబాద్కు కూడా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే ఈ వర్షాల నేపథ్యంలో డెఫినెట్గా మనకు ట్రాఫిక్ సమస్యలు మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో వర్షం కురిస్తే చాలా ప్లేసెస్లో నీళ్లు ఆగిపోతాయి కాబట్టి కాస్త ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ఇప్పటికే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కూడా సైబరాబాద్ పోలీసులు కూడా సూచించారు. ఎక్స్ వేదికగా కూడా మనం చూసాం, నిన్న కూడా పోస్ట్ చేశారు. అండ్ దానికి సంబంధించి కూడా కొన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రకటించాయి. అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించి పోలీసులు కూడా, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మనం కూడా వాళ్ళతో పాటు రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీకు అవసరమైతే తప్ప బయటికి రావద్దు. అండ్ ఆల్సో ఇప్పటికే చాలా వరకు ఐటీ కంపెనీస్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. అండ్ ఆల్సో కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మనము వర్షాలు కురుస్తున్న టైంలో ఏకంగా ఉరుములు మెరుపులు కూడా పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ఇంట్లో సేఫ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చెట్ల కింద ఉండకూడదు. అండ్ ఎక్కడైనా మీకు కరెంట్ తీగలు కనిపిస్తే కూడా ఆ ప్రదేశాల్లో కూడా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో వర్షం పడినప్పుడు చాలా వరకు కూడా మనకు నీళ్లు ఆగిపోయి ఉంటాయి. అంటే బ్లాకేజ్ కారణంగా చాలా వరకు నీళ్ళు అనేవి వెళ్లకుండా ఒకే చోట ఆగిపోయిన ప్లేసెస్లో కూడా మనం వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ టైంలో పొరపాటున అక్కడ ఏదైనా మ్యాన్ హోల్ ఓపెన్ అయి ఉంటే మనకు కనిపించదు. కాబట్టి అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇకపోతే కాస్త ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే తెలంగాణలో ఇందాక నేను చెప్పినట్లు కొన్ని డిస్ట్రిక్ట్స్లో మనకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, గ్రీన్ అలర్ట్ కూడా ఇష్యూ చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సో దీని ప్రభావంతో వర్షాలు మరింతగా జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రానున్న 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఇవాల్టి విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా, అదేవిధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఇక మిగతా జిల్లాల విషయానికి వస్తే కొన్ని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. సో ఈ రకంగా తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనము భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇక హైదరాబాద్లో మనం చూసాము, నిన్నటి నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అండ్ నిన్న నైట్ నుంచి కూడా, నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్ అంతటా కూడా, అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా సిద్దిపేట, ములుగు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, ఈ 3 జిల్లాల్లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇంకా మిగతా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అయితే రానున్న 24 గంటల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయితే భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాగులు, వంకలన్నీ కూడా, నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. సో ఈ నేపథ్యంలో వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే అధికారులు కొన్ని అలర్ట్ ఇష్యూ చేశారు. జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వర్షాల కారణంగా సీజన్ మారుతుంది కాబట్టి సీజనల్గా, అంటే ఈ వర్షాల కారణంగా కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి లేదా కాస్త సీజనల్ ఫీవర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో జాగ్రత్తగా ఉండి ఒకవేళ నిజంగానే ఫీవర్ లేదా కొన్ని ఏమన్నా సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే మెడిసిన్ తీసుకోవడం లేదా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం కూడా మంచిది. ఎందుకంటే వర్షం పడినప్పుడు కూడా కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం ఆర్ థ్రోట్ పెయిన్ రావడం ఇలాంటివి కూడా వస్తుంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో అవసరమైతే తప్ప బయటికి వెళ్లాల్సిన పని లేదు అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వెదర్ అప్డేట్స్కి సంబంధించి మా ప్రతినిధి దీనికి సంబంధించి వాతావరణ శాఖ నిపుణులతో కూడా మాట్లాడారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న రాత్రి కూడా చాలా జిల్లాలలో అధిక వర్షపాతం నమోదయ్యింది. మరి ఈ రోజు నుంచి వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, ఏ జిల్లాలకి ఏ అలర్ట్స్ ని జారీ చేశారు ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, నిన్న మొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో కూడా మనకు అధిక వర్షపాతం నమోదయ్యింది. నిన్న రాత్రి ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదైంది? నిన్న చూసుకుంటే మనకి 10 సెంటీమీటర్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది. నల్లగొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, నారాయణపేట్ ప్రాంతాల్లోని వర్షపాతం అది ఎక్కువగా నమోదవటం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే ఇటు హైదరాబాద్కి కూడా మనకి అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. భారీ వర్షం కురుస్తుందని కూడా తెలిపారు. అయితే ఏ సమయంలో మనకు వర్షం కురిసే అవకాశం ఉంది, ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు మనకి చూస్తే సిస్టమ్ స్లైట్లీ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆ తీరం వెంబడిగా ఉంది. ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు ఉంది. ఇంకొకటి సౌత్ ఛత్తీస్గఢ్, ఇంకొక అప్పర్ సైక్లోనిక్ సర్క్యులేషన్. వీటి ప్రభావం వల్ల ఎక్కువగా కూడా ఈరోజు రెయిన్ఫాల్ నార్త్ తెలంగాణ, ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ తెలంగాణలో కాన్సన్ట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. సో అయితే రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఇవ్వడం జరిగింది మ్యామ్? ఆ ప్రాంతాలలో మనకు ఎంత సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవ్వచ్చు? రెడ్ అలర్ట్ చూసుకుంటే మనకి ఉత్తర జిల్లాలైనటువంటి కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, పెద్దపల్లి ప్రాంతాలకు జారీ చేయగా ఆరెంజ్ వార్నింగ్స్ అవి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, అట్లాగే మనకు ఈ భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాలకు జారీ చేయగా
మిగతా దాని అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎల్లో వార్నింగ్స్, అంటే మోస్తారు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం. ఈ దిగువ జిల్లాలన్నీ కూడా మనకి హైదరాబాద్ పరిసర జిల్లాలు, వెస్టర్న్ డిస్ట్రిక్ట్ అన్నీ కూడా మోస్తారు ఎక్కువగా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారా, లేదంటే సాధారణంగానే మనకి వర్షాలు అనేవి ఉంటాయా? యాక్చువల్లీ ఈ ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి వర్షం, గస్టీ విండ్స్ కూడా 40 km/h వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. రేపటికి కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేసాము. సో ఈస్టర్న్ పార్ట్ అట్లాగే నార్దర్న్ పార్ట్ కూడా ఈ మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల అతి భారీ వర్షం 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉంది. దాన్ని ఆనుకొని ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అట్లాగే ఖమ్మం, ఈ వరంగల్, మహబూబాబాద్ ఇవన్నీ కూడా మోస్తారు వర్షాలతో 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఇచ్చాం. రేపటికి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే తేలికపాటి వర్షం కానీ మోస్తారు వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. అయితే ఈ అతి భారీ వర్షాలు కురిసేటువంటి జిల్లాల్లోని ప్రజలకి, అక్కడి రైతులకి అలర్ట్స్ అనేవి ఏ విధంగా పంపిస్తున్నారు? అయితే అలర్ట్స్ అవి మనకి చూసుకుంటే అగ్రోమెట్ సెక్షన్ నుంచి ఆల్రెడీ అగ్రోమెట్ అడ్వైజరీస్ అవి కూడా విడుదల చేయటం జరిగింది. ఇలా మోస్తారు వర్షాలు, అతి భారీ వర్షాలు ఉంటాయని ఈరోజు రెడ్ వార్నింగ్ విషయం కూడా తెలియచేయటం జరిగింది. ఆల్రెడీ చూసుకుంటే కనుక ఇవి మెయిల్స్ ద్వారా, అట్లాగే కలెక్టరేట్స్కి, అట్లాగే స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి జారీ చేయటం జరుగుతుంది. దీని తాలూకా ప్రభావిత ప్రాంతాలకు కూడా ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది కూడా ఆ బులెటిన్స్లో అగ్రికల్చర్ ఇప్పటికే అడ్వైజరీస్తో పాటుగా ఎక్కడైతే ఏ పంట వేసుకున్నారో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది కూడా వాటిలో సూచించడం జరిగింది. దగ్గర ఉన్నటువంటి డిఏఓస్ కానీ, ఎంఐఓస్ కానీ, ఏఓస్ని సంప్రదించవచ్చు ఇంకా డౌట్స్ ఉంటే. అట్లాగే పరివాహక ప్రాంతాలకు కూడా గోదావరి 12 పరివాహక ప్రాంతాలకి, అట్లాగే లోవర్ కృష్ణలో ఉన్నటువంటి 4 పరివాహక ప్రాంతాలకు కూడా వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే మ్యామ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రానున్న వారం రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఈ వారం రోజుల్లో చూసుకుంటే రాబోయే 3 రోజులు మాత్రం మొత్తం తెలంగాణ స్టేట్ అంతటికి అలర్ట్ ఇచ్చాము. ఆరెంజ్, రెడ్ అండ్ ఎల్లో అలర్ట్స్. సో నార్దర్న్ డిస్ట్రిక్ట్స్కి రెడ్ వార్నింగ్స్, మిగతా జిల్లాలకి ఆరెంజ్. సో లోవర్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నా సౌత్ అండ్ సెంట్రల్కి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ గ్రీన్ వార్నింగ్స్, అంటే నో వార్నింగ్స్ హావ్ బీన్ గివెన్ టు దట్ డిస్ట్రిక్ట్. బట్ థండర్స్టార్మ్ అనేది సివియారిటీ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాల్లోనే ఒక మోస్తారు థండర్స్టార్మ్ యాక్టివిటీ, లైటనింగ్, విండ్ కూడా 30-33 km/h వరకు కూడా ఉంటుంది. ఇక ఈ రోజు ప్రధానంగా దాదాపు 4 జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. మిగతా కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్, అదేవిధంగా ఇంకొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ డైరెక్టర్స్ అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.